పదవులు పోయినాక ఈరోజు పేదలు గుర్తుకొచ్చిండ్రు. గతంలో ఎట్లుండో ఇప్పుడు నేను అట్నే ఉన్నా అన్నాడు. నేనేం మారలేదు అంటాడు మన కోదండరాముడు. అసలు ముందు ఆయన మాటలా ఇందాము, ఇన్న తర్వాత నేను ఈయన మాట్లాడిన సారాంశం చెప్తా. టీఆర్ఎస్ సోషల్ మీడియా తీవ్రంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితిని మీరు ఎట్లా చూస్తున్నా? మీ దృష్టికి ఏమైనా వచ్చాయి? పుట్టిన వానికి ఇవన్నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. మనిషి మనము పదవులతోని భూమి మీదకి రాలేదు. పదవులు కుర్చీలు పట్టుకొని భూమిని వదిలిపెట్టి పోయేటోళ్ళము కాదు. ఇవన్నీ తాత్కాలికమైన అంశాలు. మనం చేసే ప్రయాణంలో అది ఒక అంశం మాత్రమే, కానీ మన ప్రయాణానికి అది అంతిమ లక్ష్యము కాదు, అంతిమ గమ్యము కాదు. కానప్పుడు దానికోసం ఇంత తాపత్రయపడి, ఇంతగా దానికోసము ఆరాటపడి వ్యాఖ్యలు చేయవలసిన అవసరం ఏముందండి? ఏం లేదు. నేను మారుతానా? నిన్న కోదండరామ్ ఎట్లున్నాడో, మొన్న ఎట్లున్నాడో, ఇది రాకముందే ఇవి ఇప్పుడు ఉన్నదాకా ఒక మాట మాట్లాడాడు, అసలు నోరే తెరవలేదు. ఇలా పదవి వచ్చినాక పదవి పోయినాక ఇంకో తీరుగా మాట్లాడుతున్నాడు. కోదండరామ్ నీకు సూతిగా 3 ప్రశ్నలు వేస్తున్నా. ఈరోజు నీవు లగిచర్లలా తీసుకుపోయి అర్ధరాత్రి పోలీసు వాళ్ళు ఆ ఊర్ల మీద పడి మర్ర కొట్టిండ్రు వాళ్ళను, గిరిజనుల బిడ్డలను. నువ్వు పోయినావా? వాళ్ళ పరామర్శించినావా? ఎట్లా దాడి జరిగిందని చెప్పి నువ్వు అడిగినావా? వాళ్ళ తరపు నువ్వు మాట్లాడినా? వాళ్ళ తరపు నువ్వు నిలబడ్డావా? 29వ జీవోతోని గ్రూప్ 1 విద్యార్థులు, నిరుద్యోగులు మొత్తం రోడ్లపైన ఎక్కితే దాదాపు 300-400 మంది పోలీసులు స్వేరా విహారం చేసి అశోక్ నగర్లో ఇక చుట్టుపక్కల ప్రాంతాల్లో భయంకరంగా కొట్టి 144 సెక్షన్ తీరులో ఇక్కడ పనిచేసింది. మీరు మాట్లాడినరా? 29వ జీవోలతో కూర్చోబెట్టింది మాట్లాడినరా? మీ సమస్య ఏందో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసినావా కోదండరామ్ రెడ్డి గారు? మీరు మాట్లాడినరా? మీరు ఈరోజు పదవి పోయినాక లావు మాట్లాడతాను. ఈరోజు నీ పోస్టు, నీ పార్టీ పెట్టుకున్నావు. నువ్వు ఎవరెవరి టికెట్లు ఇచ్చినావు? నువ్వు 2018లో నీ సిద్ధాంతం ఏది? ఎవరి టికెట్లు ఇచ్చినావు? ప్రకటించు. నువ్వు వర్ధనపేట పగడాల ఆయన దేవయ్య కనబడుతుందా? ఇప్పుడు ఏడున్నది దేవయ్య ఎవరి పార్టీ? ఏ పార్టీ? నువ్వు సిద్ధాంతం మాట్లాడతావు, నువ్వు నీతులు మాట్లాడతావు. నువ్వు మేయా కృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడతావు? నువ్వు మేయా కృష్ణారెడ్డి అంటే తెలంగాణ దోసుకుందా లేదా? సూటిగా చెప్పు. నువ్వు తెలంగాణ నిధులను దోసుకున్నటువంటి వ్యక్తి మేఘా కృష్ణారెడ్డి అని ఒక స్టేట్మెంట్ నువ్వు దమ్ముంటే ఎందుకు ఇవ్వవు నువ్వు స్టేట్మెంట్ ఆయన మీద ఇవాటి వరకు? మన ఊరు మనబడి ఆయన్నే, మిషన్ భగీరథ ఆయన్నే, కాళేశ్వరం ఆయన్నే.